దళిత భూమి లాక్కోవడమే కాకుండా అతనిపై హత్య ప్రయత్నం చేశాడు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో వీరలంకపల్లి గ్రామ దళితుడైన పైడమల్ల సోమరాజు భూమిని ఆక్రమించారు. అల్లాడ నాగేశ్వరరావు తన సొంత పొలంలోకి వెళ్లి కత్తితో నరికి సోమరాజును గాయపరిచిన సంఘటన వీరలింగపల్లి గ్రామంలో జరిగింది. వెంటనే సోమరాజు కుటుంబం సభ్యులు గోకవరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశామని తెలిపారు. ఇప్పటి 12 రోజులైనా పోలీసు అధికారులు కత్తితో నరికిన వ్యక్తిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద నినాదాలు చేపట్టారు. ఆక్రమించిన భూమిని సోమరాజుకు అప్పగించాలని తహసీల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. పోలీసు అధికారులు ఇప్పటికైనా స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తామని దళిత నాయకులు తెలిపారు. కాబట్టి అతన్ని అరెస్ట్ చేయకుండా ఈ రోజు వరకు కూడా పోలీసు వారు జాప్యం చేస్తూ అతన్ని బయట తిరిగిలా చేస్తారు. ఈ రోజుకి రిమైండ్ కానీ అతని మీద ఎస్సీ ఎస్టీ అడ్రస్ కేసు కట్టారే కానీ నమాబుస్కాల చట్టాలతో కేసులు కట్టారు. వాళ్ళు సరైన కేసులు కట్టలేదు. కాబట్టి దీని మీద బాధితుడికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. గత 4 సంవత్సరాల బట్టి కూడా ఎంఆర్ఓ కార్యాలయానికి ఇస్తున్నప్పటికీ కూడా పూర్తి నిర్లక్ష్యము, అసమర్థత, అసహనత, అంతర్గత లావాదేవీల రీత్యా నిర్లక్ష్యం చేసినటువంటి ధోరణి చాలా బాధాకరమైనటువంటి విషయంగా ఉంది. ఎంఆర్ఓ గారు గత 4 సంవత్సరాలు బట్టి ఈ నిర్లక్ష్యం చేయడం వల్ల జరిగినటువంటి తప్పిదం వల్ల ఈరోజు అతనికి ప్రాణ సంకటంగా దాడులు జరిగాయి, దౌర్జన్యాలు జరిగాయి. ఇకనైనా సరే ఈ భూమి మీద ఉన్నటువంటి పూర్తి విచారణ జరిపి తగు న్యాయం కల్పించినటువంటి వ్యక్తులకి తగినటువంటి అరెస్టులు, శిక్షలు అమలుపరచాలి. అదేవిధంగా గోకవరం పోలీసు వారు తప్పుడుగా చెప్పినటువంటి విషయాలని తీసుకోనకుండా అధర్మంగా, అక్రమంగా ఉన్నటువంటి విషయాల్ని జోడించి కేసు నమోదు చేయడం జరిగింది. పోలీసు వారు కేవలం బుద్ధిపూర్వకంగా, ఉద్దేశపూర్వకంగానే కేసు నమోదు చేశారు. అటువంటి తప్పిదాలు కానీ మళ్ళీ రిపీట్ కానీ చేసినట్లయితే పోలీస్ అధికారులను కూడా డిఎస్పీ గారితో సహా సెక్షన్ 4 పిటిషన్ కోర్టులో వేసి వారి మీద కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించే బాధ్యత కలిగి ఉంటారు. అదేవిధంగా ఎంఆర్ఓ గారు కూడా దీని మీద తక్షణమే స్పందించి తగు న్యాయం చేయకపోయిన పక్షంలో కోర్టు ద్వారా చర్యలు ఎదుర్కోవాల్సినటువంటి బాధ్యత తహసీల్దార్ గారికి ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, అలాగే అధికారులు కూడా ఎంక్వైరీ వెళ్ళమని చెప్పి రాశాను. ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొంచెం ఎమర్జెన్సీ ఉండడం వల్ల వెళ్ళలేదు. పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి మాకు సంబంధం లేదు. రెవెన్యూకి ల్యాండ్ ఇష్యూస్ సంబంధించి మేము ఖచ్చితంగా క్లియరెన్స్ ఇస్తాము. అది మీరు ఒక 10 days టైం ఇవ్వండి నేను ఆ రోజు అడగడం జరిగింది. ఎందుకంటే ఇమీడియట్గా ఇచ్చే యాక్షన్ అయితే మాత్రం కాదు. ఇది మేము భూమి సర్వే చేసుకోవాలి, ల్యాండ్ మీద ఎవరున్నారో చూసుకోవాలి. మీకు ఆల్రెడీ ల్యాండ్ ఎవరిదైతే ఇచ్చామో అదే మీకు ఫైనల్ డెసిషన్ అవుతుంది. అదే ల్యాండ్ అంతేగాని మా పోలీస్ డిపార్ట్మెంట్ ఇష్యూస్తో మాకైతే సంబంధం లేదు. ల్యాండ్ ఇష్యూస్ మాత్రం డెఫినెట్గా ఇస్తాం. మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, పోలీసులు కూడా మీ కంట్రోలే. పోలీసులు కూడా మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ హోదాలో మీరు పోలీసులకి జారీ చేసే రైట్, జ్యుడిషియల్ పవర్ మీకు ఉంది. కాబట్టి తక్షణమే అరెస్ట్ చేయించేటువంటి ఉత్తర్వులు జారీ చేయవలసిందిగా కోరుతున్నాం. మేము మా పై అధికారులకు విషయాలంతా తెలియజేసి క్లుప్తంగా మేము ల్యాండ్ మీదకి వచ్చి ఎంక్వైరీ చేసుకుని వాట్ అని తెలుసుకుని వెంటనే రిపోర్ట్ రూపంలో మేము పై అధికారులు పంపుతాము. అక్కడ నుంచి మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఓకే, థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న గోకవరం మండలం తహసీల్దార్ గారి కార్యాలయం సందర్శనలో భాగంగా ఈ గోకవరం మండల పరిధిలో గోకవరం పోలీసులు చేసినటువంటి తప్పిదము క్రైమ్ నెంబర్ 218/2024లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును పరిశీలన చేయడం నిమిత్తం రావడం జరిగింది. నా పేరు పిల్లి బలరాముడు, నేను న్యాయవాదిగా ఉన్నాను. మాది ప్రత్తిపాడు గ్రామం. ఈ దళితులకు జరిగినటువంటి అన్యాయం మీద స్పందించటము, ఆ స్పందనలో భాగంగా ఈరోజు గోకవరం పోలీసులు చేసినటువంటి తప్పిదాలని పరిశీలించడానికి నిమిత్తమై రావడం జరిగింది. ఈ గోకవరం పోలీసులు ఫిర్యాదు చేసినటువంటి అంశాలని, ఫిర్యాదులో ఉన్నటువంటి సంఘటనల్ని పూర్తిగా విస్మరించి కేసులు నమోదు చేసినట్టుగా కనపడుతూ ఉంది. భూమికి సంబంధించినటువంటి విషయము ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం భూమికి సంబంధించినటువంటి అంశమైన, ప్రైవేటు భూమి అయినా, గవర్నమెంట్ ఇచ్చినటువంటి భూమి అయినా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో నమోదు చేయవలసినటువంటి బాధ్యత పోలీసు వారికి ఉంది. కానీ ఆ విషయము ఫిర్యాదులో రాసినప్పటికీ కూడా ఫిర్యాదుకి వ్యతిరేకంగా, ముద్దాయికి అనుకూలంగా కేసు నమోదు చేసినట్టుగానే ఖచ్చితంగా కనపడుతూ ఉంది పరిశీలనలో.
పోలీసులు ఉద్దేశపూర్వకంగానే బుద్ధిపూర్వకంగానే తప్పు చేసినట్టుగా రుజువు కాబడుతూ ఉంది. పోలీసులు ఈ విధమైనటువంటి చర్యల వల్ల పేద ప్రజలైన అన్యాయానికి గురి కాపాడుతున్న దౌర్జన్యాలకు బలైన బాధితులుగా మిగిలిపోయిన అందరు వాళ్ళు కూడా ప్రభుత్వ అధికార యంత్రాంగం వల్లే బాధితులుగా మారిపోతున్నటువంటి దుశ్చర్యను పూర్తిగా నివారించవలసినటువంటి బాధ్యత ఎంతైనా ఉందని, దీనికి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి పోలీస్ శాఖ, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ధనికులకు, అగ్రవర్ణ కులస్తులకు కాపు కాస్తున్నట్టుగా, కొమ్ము కాస్తున్నట్టుగా కనపడింది. ఇదే విధంగా పోలీసులు కానీ, గోకవరం పోలీసులు కానీ రిపీట్ చేసినట్లయితే గోకవరం పోలీసుల మీద కూడా SC/ST అట్రాసిటీలో ఉన్న, రక్షణగా ఉన్న సెక్షన్ 4 పిటిషన్లో పోలీసు వారి మీదే నమోదు చేసేటువంటి అవకాశము పరిశీలించవలసినటువంటి అంశం ఉందని ఈ సందర్భంగా పోలీసు వారిని మేము హెచ్చరిస్తూ ఉన్నాము. పోలీసు వారు మీరు చేసినదే చట్టము, మీరు చేసినదే న్యాయము అనుకోవటం అన్నది అది కరెక్ట్ కాదు. నా పేరు ముడిపిగంటి చిన్నబాబు, దళిత బహుజన ఐక్య పోరాట రాష్ట్ర అధ్యక్షుడిని. ఇక్కడ గోకవరం మండలం వీర్లంపల్లి గ్రామంలో ఒక దళితుడి భూమిని పైడిమల్ల సోమరాజు అనే సంబంధించిన వ్యక్తి భూమిని వీర్లంపల్లి గ్రామానికి చెందిన అల్లాడి నాగేశ్వరరావు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి భూమి అతను అక్రమంగా భూమిని ఆక్రమించుకుని అతను ఆ కుటుంబీకుల మీద దౌర్జన్యం చేస్తూ మొన్న 12 రోజుల క్రితం అతన్ని తన యొక్క వ్యవసాయ భూమిలో కత్తెట్టి నరకడం జరిగింది. దానికి గోకవరం పోలీసు వారు కేసు కట్టారు. కేసు మాత్రం అతన్ని నీరుగార్చేలాక చేశారే తప్ప కేసుకి సరైన సెక్షన్లు కట్టలేదు. SC/ST అనే పెట్టారే తప్ప FIRలో దానికి బలమైన ఏదైతే 307 కార్యక్రమం అనుబంధ సెక్షన్లు ఏవైతే ఉన్నాయో అవి కట్టకుండా డుమ్మా పుస్తకాలు కేసులు కట్టి కేసుని నీరుగార్చడం జరుగుతుంది. దీనికి మన DSP గారు, కోరుకొండ DSP గారు ఎవరైతే ఉన్నారో ఆ DSP గారు ఈ యొక్క కేసుని నత్తనరక నడిపించి కేసుని నీరుగార్చే పద్ధతి చేస్తున్నారు. కాబట్టి వారి యొక్క పైడిమల్ల సోమరాజు భూమి ఏదైతే ఉందో అది భూమిని పించి ఆ కేసు